హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పోలీసులపైకి కాల్పులు జరిపాడు ఓ దొంగ. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడ చేరుకున్నారు. అయితే పోలీసులను గమనించినటువంటి ఆ దొంగ, ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయన. సో ఆ కనబడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. 2 రౌండ్లు కాల్పులు పాల్పడి తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. అక్కడ ఒక పబ్లో పనిచేసే ఒక బౌన్సర్ కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇద్దరిని కూడా ఆసుపత్రి తరలించారు పోలీసు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇదే ప్రిజం పబ్, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ ఇదే. ఈ పబ్లోనే ఆ దొంగ అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన ఆ దొంగ వెంటనే తన చేతిలో గన్ తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల కారణంగా కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. సో మరి దొంగ ఎవరు, ఎక్కడికి వచ్చాడు, ఏంటి అనేది మాత్రం సమాచారం తెలియాల్సి ఉంది. చాలా కొంత కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో అఫ్జల్గంజ్లో కూడా ఇదే స్థాయిలో బీదర్లో ఏటీఎం దగ్గర చోరీకి పాల్పడిన వ్యక్తులు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి బయలుదేరేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీదర్ నుంచి వారిని వెంబడించిన పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా వారిని పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల ఘటన మరొక మునిపే మరోసారి హైదరాబాద్లో ఈ గన్ కాల్పుల ఒక వార్త ఒక్కసారిగా అందరికీ కూడా భయభ్రాంతం గురి చేస్తోంది. ఏంటి ఈ గన్ కల్చర్, ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్స్? అయితే డెఫినెట్గా ఆయన ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయితే అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాల వారికి గన్ అంత సులువుగా దొరికే అవకాశం లేదు. దానికి పర్మిషన్స్ ఉండాలి, అన్ని రకాల కట్టినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటే కానీ వారి చేతికి గన్ అయితే రాదు. ఇది డెఫినెట్గా బీహార్కి సంబంధించిన ఒక ముఠాయి ఉంటుంది. అంతర్రాష్ట్ర ముఠానిగానే పోలీసు అనుమానిస్తున్నారు. ఫోటో చూస్తే కూడా ఆయన ఇక్కడ లోకల్ పర్సన్లా కనబడడం లేదు, అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన వ్యక్తిగానే కనబడుతున్నాడు. సో అంతర్రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి దొంగతనానికి పాల్పడి ఉండాలి. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన వెంబడించి ఉండాలి. అందులో భాగంగానే ఆయన కాల్పులు జరిపి ఉండాలి. లేదంటే ఇంకొక అనుమానం ఏంటంటే అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా అక్కడక్కడ వేరే రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. కొంత డబ్బు కూడా ఉంది. ఆయన ఫోటో చూస్తుంటే, ఆయన యొక్క కదలికలు చూస్తుంటే కొంత ఆ వ్యక్తి అనే ఒక అనుమానం కూడా కలుగుతోంది. అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన వ్యక్తినా అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కొంత చర్చ కూడా జరుగుతోంది. అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన వ్యక్తే ఈయననే అయి ఉంటాడా అనే ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు వారి చేతిలో గన్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆయన చేతిలో గన్ను ఉంది. తెలియక అంత ఈజీగా హైదరాబాద్ రాష్ట్రం వరకు అయితే గన్ దొరకదు. సో ఈ వ్యక్తి అఫ్జల్గంజ్కి సంబంధించినటువంటి ఆ రోజు కాల్పులు జరిగిన వ్యక్తి అనే ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే వారే హైదరాబాద్లో ఇటీవల కాలంలో కాల్పులో కలకలం రేపారు. ఇక్కడ మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తున్నారు, మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నారు. మొదటి నుంచి కూడా మొహానికి మాస్క్ వేసుకొని కనబడుతోంది. మన పైన ఫోటో చూసినా కూడా మొహానికి మాస్క్ వేసుకొని ఉంది. సో ఈ రకంగా మాస్క్ వేసుకొని కళ్ళు గప్పి తిరిగే వ్యక్తుల్లో ఇటీవల కాలం అఫ్జల్గంజ్ ఘటనలో కాల్పులు జరిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. బీదర్ సంఘటనలో ఆ ఏటీఎం చోరీకి పాల్పడ్డ వ్యక్తులు కూడా ఈ రకంగానే హైదరాబాద్లో చలామణి అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి హైదరాబాద్లో వచ్చారా, హైదరాబాద్లో ఒక పబ్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు సమాచారం తెలుసుకున్నారా? సో ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ప్రిజం పబ్ దగ్గర గచ్చిబౌలి హైదరాబాద్లో కాల్పులు కలకలు రేపుతున్నాయి. సో మరి ఆ వ్యక్తికి గన్ ఎలా వచ్చింది? ఆ రోజు అఫ్జల్గంజ్ ప్రాంతంలో కాల్పులు జరిగిన వ్యక్తి ఇతనేనా? బీదర్ ఏటీఎం చోరీకి పాల్పడ్డ వ్యక్తి ఇతనేనా? అలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మరి ఈ వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో గన్ కాల్పుల కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో సీసీటీవీ దృశ్యాలు ఇవి. అక్కడ మాస్క్ ధరించిన వ్యక్తే ఇక్కడ గన్ కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి. సో అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఫేస్ కవర్ చేసుకుని హెల్మెట్ పెట్టుకున్నారు. అయితే డెఫినెట్గా వీళ్ళకి అఫ్జల్గంజ్ కాల్పుల్లో పాల్పడ్డ వ్యక్తులు అయ్యే ఉంటారని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో మరికాసేపట్లోనే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు అందరికంటే వేగంగా ఈ వార్తని, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిన విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నారు. ఒకసారి అంతకుముందుగా మీరు విజువల్స్ చూడండి. విజువల్స్లో ఫేస్ని కవర్ చేసుకొని వెళ్తున్నారు. ఒకసారి గతంలో అఫ్జల్గంజ్కి సంబంధించి ఆ రోజు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ విజువల్స్ కూడా ఒకసారి మీరు చూడండి. సో అక్కడ కూడా ఈ రకంగానే ఫేస్ని కవర్ చేసుకొని ఆ వ్యక్తులు వెళ్ళిపోయారు. సో వాళ్ళు వేరే రాష్ట్రానికి పారిపోయారు, రాయచూర్కి పారిపోయారని విన్నాం. సో తిరిగి ఇక్కడికి వచ్చారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు, మరింత క్లారిటీ ఇస్తారు ఆవిడ. ఎస్, ప్రిజం పబ్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. ఎస్ పెట్రిషా, ఏంటి ఈ వ్యక్తి ఎవరు, ఎటువంటి దొంగతనాలకు పాల్పడ్డా, దొంగగా చెప్తున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? అయితే అఫ్జల్గంజ్లో
ఘటనకు పాల్పడ్డ వ్యక్తి ఇతను ఒకటేనని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ చెప్పండి. Pranit, relax. You're Pranit, right? Relax. Ready. రైట్ పెట్రిషియా, అక్కడ ఆ కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు, దొంగగా తెలుస్తోంది. ఆయన దగ్గర గన్ ఎలా వచ్చింది? అయితే ఒక అనుమానం ఏంటంటే అఫ్జల్గంజ్ లో కూడా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి ఇక్కడికి వచ్చాడనే అనుమానం కూడా కలుగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గచ్చిబౌలిలో కాల్పులు ప్రస్తుతం మన ప్రిజం పబ్లోనే ఉన్నాం. ఇక్కడనే కాల్పులు అయితే జరిగాయి. పూర్తిగా పోలీసుల మీద కాల్పులు జరిపిన దొంగనైతే తెలుస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నట్టయితే కూడా ప్రిజం పబ్లో ఈ ఘటన చోటు చేసుకుందని పూర్తిగా అయితే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా ఎక్కడ ఆ దొంగ మాట పూర్తిగా చెప్పాలంటే కూడా అతను రెగ్యులర్గా వచ్చే దొంగ అంటూ పూర్తిగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. దొంగని పట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ పోలీసులు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రివాల్వర్ అంటే కంట్రీ పిస్తోల్, చెప్పాలంటే నాటు పిస్తోల్ అనే చెప్పొచ్చు. నాటు పిస్తోళ్లతో పాటే ఒకసారి నాటు పిస్తోల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అతను షూట్ చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. దీంట్లో గాయాలు పూర్తిగా దీంట్లో ఒకవైపు చూసుకుంటే కూడా దీంట్లో ఏం జరిగింది మీరు చెప్పండి సార్. ఏం జరిగింది? You tell me what happened. మీరు చెప్పండి. మీరు మమ్మల్ని ఎలగొట్టే ప్రయత్నం చేస్తారు సార్. ఇప్పుడు చెప్పండి. వచ్చాను చెప్పానా? Did we tell you that? చెప్పండి. Did we tell you that? చెప్పండి. Don't put your words in our mouth, madam. You just tell what you know, but don't exaggerate things. I don't want to tell anything to you because you're exaggerating facts. You know things first on the call. ఏంటి పెట్రిషియా, అక్కడ ఏం జరుగుతోంది? కెమెరా మీద కూడా వాళ్ళు don't drink and drive. Don't drink and drive me, okay? Don't drink and talk to me like that. Please don't drink and talk to me like this. మీరు అలా మాట్లాడకూడదు. మీరు Before tickets so many times. No, don't lie. Who are you talking? Hey, Mike, hello, excuse me. What are you doing? I'll show you a message also. So what happened? ఏం మాట్లాడుతున్నారు మీరు? అట్లా ఎలా చేస్తారు? అలా ఎలా పాడేస్తారు? మీరు అలా ఎలా పాడేస్తారు? మీరు మైక్ ఎలా మాడేస్తారు? మీరు అలా ఎలా చేస్తారు? లైక్ ఎలా చేస్తారు? How dare you to touch his? How dare you to hurt him? అలా ఎలా హర్ట్ చేస్తారు? మీరు పాడేస్తున్నారు. అలా ఎలా హర్ట్ చేస్తారు మీరు? దిస్ ఇస్ హౌ ప్రిజంలో ఇంత దౌర్జన్యం జరుగుతుందా? రైట్ నౌ నేను పోలీసులను పిలుస్తా. కెమెరామెన్ల మీద, జర్నలిస్టుల మీద మీరు దాడి చేస్తున్నారా? జర్నలిస్టుల మీద మీరు దాడి చేస్తున్నారా? అయితే దాడి చేస్తారా? ఇప్పుడు కెమెరా పగలగొట్టారు. Who are you responsible? కెమెరా ఎలా పగలగొట్టారు? నిజం చెప్పండి. You should know to speak the truth. నిజం చెప్పండి. ఏం చేశామంటే ఇక్కడికి వస్తే దాడి చేస్తారా? ఏం చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? మీరు చెప్పండి మరి. నిజం చెప్పండి. అంటే రౌడీ షీటర్ లాగా మీరు అవన్నీ పగలగొట్టారా? పవర్ మీ చేస్తుందని మాట్లాడకండి మేడం. మీరు చెప్పిన మాట అంటే మీ చేతిలో కెమెరా ఉందని చెప్పి ఒక పప్పుని ఇట్లా చేయొచ్చు అన్నమాట. మీరు అన్నారు కదా మేనేజ్మెంట్ రెగ్యులర్ గా దొంగలను లోపల తీసుకోబోతుందని. అతను రెగ్యులర్ గా వచ్చాడంట అని చెప్పాను. How you judge him? Who hurt him? How can you hurt him? You hurt him. You hurt him. The camera is lost. Now I'll complain. I'll raise a complaint. అంటే దౌర్జన్యం చేస్తున్నాను. మేము ఇక్కడనే లైవ్ ఇస్తాం మేము. మీరు కెమెరా పలగొట్టారా? అలాగా ఇదే నేర్పిస్తున్నారా మీకు? లైవ్ ఉందా అది? పెట్రిషియా, ఏం జరుగుతోంది? రైట్, ఆర్టీవీ పైన ప్రిజం పబ్ లో పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళంతా కూడా బౌన్సర్లు ఇక్కడ జరిగిన వార్తని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ దాడి చేశారు. ఆర్టీవీ కెమెరా పైన, ఆర్టీవీ కెమెరా పర్సన్ పైన, ఆర్టీవీ జర్నలిస్ట్ పైన మరోసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగిన సంఘటనని జర్నలిస్టులుగా మా బాధ్యత నిర్వర్తిస్తూ కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ కవర్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.